నా పేరు డాక్టర్ ఎం కళ్యాణ్ చక్రవర్తి. నేను ఎన్టీఆర్ పశువైద్య కళాశాల గన్నవరంలో పశుక్షేత్ర గణ సముదాయ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. పశుగ్రాస నిల్వ చేసుకునే పద్ధతుల్లో రెండవది సైలేజ్ తయారీ. ఈ సైలేజ్ నే మనము మాగుడి గడ్డి అని కూడా అంటాము. సైలేజ్ అంటే ఏంటి? పశుగ్రాసాన్ని వాటిలో ఉండే పోషక పదార్థాలు, అదేవిధంగా పశుగ్రాసాలు ఉండే తేమ శాతాన్ని అదే విధంగా ఉండేటట్టుగా నిల్వ చేసుకునే పద్ధతినే సైలేజ్ అంటాం. ఈ సైలేజ్ యొక్క ఆవశ్యకత ఏంటి? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వేసవి కాలంలో తీవ్రత పశుగ్రాస కొరత ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలంలో పశుగ్రాసం పుష్కలంగా లభ్యమవుతుంది. కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో పుష్కలంగా లభ్యమయ్యే పశుగ్రాసాన్ని వేసవి కాలంలో ఉపయోగపడేట్టుగా నిల్వ చేసుకోవడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఇది మొదటి ఆవశ్యకత. కాబట్టి ఎప్పుడైతే మనము పశుగ్రాసాన్ని నిల్వ చేసుకుంటున్నామో మన పశువులకు వేసవి కాలంలో గడ్డి కొరత లేకుండా కాపాడుకుంటాం. ఈ యొక్క సైలేజ్ తయారీ ఏ విధంగా చేపట్టాలి? ముఖ్యంగా ఈ యొక్క సైలేజ్ తయారీకి ధాన్యపు జాతి పశుగ్రాసాలు అనుకూలమైనవి. ధాన్యపు జాతి పశుగ్రాసాలు అనగా జొన్న, మొక్కజొన్న, నేపియర్, అదేవిధంగా గిని రకాలు. కేవలం ధాన్యపు జాతి పశుగ్రాసాల ద్వారానే మనము ఈ సైలేజ్ తయారు చేయడం చేపడతాము. కాయ జాతి పశుగ్రాసాలు అయినటువంటి అలసందలు గాని, ఉలవలు గాని ఈ యొక్క సైలేజ్ తయారీకి అనుకూలమే కావు. కాబట్టి రైతు సోదరులు సైలేజ్ తయారు చేసే ముందు ముఖ్యంగా ఎటువంటి పంట వేసుకోవాలో వాళ్ళకి ఒక అవగాహన అంటూ ఉండాలి. ఈ సైలేజ్ తయారు చేసేటప్పుడు ముఖ్యంగా రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటి కుంట లేదా గొయ్య పద్ధతి అంటాం. అంటే పశుగ్రాసాన్ని ఒక గొయ్య తయారు చేసుకుని ఆ గోతిలో నిల్వహించుకోవడం, అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి బేల్స్ పద్ధతి, సైలేజ్ బేల్స్ అంటామండి. ప్రస్తుతం మనము ఈ రెండు పద్ధతుల ద్వారా సైలేజ్ ని నిల్వ చేసుకోవడం జరుగుతుంది. ముందుగా మనము ఈ యొక్క సైలేజ్ పిట్ మెథడ్, అంటే నేను గొయ్యి అని చెప్పాను కదా, ఆ పిట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పశుగ్రాసాన్ని మనము 65 నుండి 70% తేమ శాతం ఉండేటట్టుగా చూసుకోవాలి. అటువంటి పశుగ్రాసాన్ని మనం కట్ చేసుకుని రెడీ చేసుకోవాలండి. ఆ పశుగ్రాసాన్ని మనము చాఫ్ కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా పశుగ్రాసాలని తయారు చేసుకోవాలి. ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకున్న పశుగ్రాసాన్ని ఒక గోతిలో నింపాలి. మనం చూసుకున్నట్టయితే రైతు తన దగ్గర ఉన్న పశువుల సంఖ్యను బట్టి ఆ యొక్క గొయ్యిను తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు ఉండే ఒక గొయ్యిని మనము తీసుకున్నట్టయితే దానిలో 15 టన్నుల వరకు మన పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవచ్చు. అటువంటి 15 టన్నుల పశుగ్రాసము ఒక రైతుకు 5 గేదెలు కానీ ఆవులు కానీ ఉన్నట్టయితే అది 3 మాసాల వరకు సరిపోతుందండి. కాబట్టి వేసవకాలం అంతా కూడా ఈ 15 టన్నుల పశుగ్రాసాన్ని తన 5 పశువులకు అందించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పిట్ గొయ్యి డైమెన్షన్స్ పశువుల సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ యొక్క పిట్ మెథడ్లో ముందుగా నేను మీకు ముక్కలుగా చేసుకోవాలని చెప్పాను పశుగ్రాసాన్ని. ఆ రకంగా చేసుకున్న పశుగ్రాసాన్ని పిట్లో వేయడం జరుగుతుంది. తర్వాత ఒక పొర పశుగ్రాసం మీద బెల్లపు నీళ్ళు చల్లుకోవాలండి. అదే మళ్ళీ దానిపైన పశుగ్రాసాన్ని ముక్కల్ని వేసుకుంటాము. తర్వాత యూరియా నీళ్ళు కూడా మనము ఆ పశుగ్రాసాన్ని మీద మనం చల్లుకున్నట్టయితే అది పశుగ్రాసం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. ఉప్పుని నేను 0.5% వరకు మనం వాడుకోవచ్చండి. అదేవిధంగా బెల్లం నీళ్ళు కూడా 1% వరకు మనం వాడుకోవచ్చు. ఈ రకంగా పశుగ్రాసాన్ని యూరియా నీళ్లు అదేవిధంగా బెల్లం నీళ్ళ ద్వారా మొత్తంగా కలుపుకొని భూమి నుండి ఒక 2 మీటర్లు ఎత్తు వరకు కూడా మనం ఆ పశుగ్రాసాన్ని వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈ చేసే ప్రక్రియలో ఈ పశుగ్రాస మొక్కల్ని బాగా తొక్కి ట్రాక్టర్ ద్వారా తొక్కించినట్టయితే ఈ పశుగ్రాసం లోపలకు ఎటువంటి గాలి కూడా చేరకుండా చూసుకోవాలండి. అది అతి ముఖ్యమైన ప్రక్రియ. ఎప్పుడైతే మనకు గాలి చేరుతుందో లోపలికి పశుగ్రాసము పాడైపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి బాగా దీన్ని ట్రాక్టర్తో తొక్కించి లాస్ట్గా ఈ యొక్క పైకి వచ్చిన పశుగ్రాసాన్ని మొత్తం ఈ యొక్క మొత్తం వాముని మట్టితో అలకాలి. ఈ రకంగా మట్టితో అలికిన తర్వాత టార్పాలిన్ క్లాత్తో మనం కప్పుకున్నట్టయితే ఎటువంటి గాలి అదేవిధంగా చమాయింపు ఆ లోపలికి వెళ్లకుండా మన పశుగ్రాసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. ఒకసారి మనం ఈ రకంగా తయారు చేసుకున్న మాగుడి గడ్డిని 2 సంవత్సరాల వరకు
నిల్వ ఉంచుకోవచ్చు. అంటే మనం ఒకసారి తయారు చేసుకున్న పిట్టుని దాన్ని ఓపెన్ చేయకుండా 2 సంవత్సరాల వరకు ఉంచి 2 సంవత్సరాల తర్వాత కూడా మనము వాడుకోవచ్చు. ఇది అతి ముఖ్యమైన లాభం మనకు ఈ మామిడి గడ్డి నుండి. ఒకవేళ ఈ యొక్క పశుగ్రాసాన్ని ఆ యొక్క పిట్ని ఓపెన్ చేసినట్టయితే మనము కొంచెం కొంచెంగా వాడుకుంటూ నెల రోజుల్లో మనము ఆ యొక్క పశుగ్రాసాన్ని సైలేజ్ని కంప్లీట్గా వాడుకోవాలండి. ఎందువల్లంటే ఒకసారి ఓపెన్ చేసిన పిట్ను మనం ఎక్కువ రోజులు ఓపెన్గా ఉంచలేం కాబట్టి దాన్ని నెల రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే మనకు ముఖ్యంగా ఈ బూజు పట్టే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రోజుకు సరాసరి మనం 20 నుండి 30 కిలోల ఈ సైలేజ్ని ఈ పాలిచ్చే గేదెలు కానీ ఆవులు కానీ అందించడం జరుగుతుంది. మనకు పుష్కలంగా మనకు లభించే పశుగ్రాసంలో ఎటువంటి పోషక పదార్థాలు ఉంటాయో ఆ మొత్తం పోషక పదార్థాలు మనకి ఈ యొక్క సైలేజ్లో కూడా లభ్యమవడం జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క సైలేజ్ ముఖ్యంగా రైతు సోదరులకు ఈ వేసవ కాలంలో ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా పశువులు ఆరోగ్యంగా కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రెండవ పద్ధతి సైలేజ్ బేల్స్ అన్నాం. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే చాలామంది రైతు సోదరులు ఈ యొక్క సైలేజ్ని ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టూ పశుగ్రాసాన్ని చుట్టి ఒక చతురస్రాకారంలో బేల్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది రైతు సోదరులు చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. కాకపోతే దీనిలో ముఖ్యమైన చిన్న నష్టం ఏంటంటే ఒకసారి మనం ఈ బేల్ని ఓపెన్ చేసినట్టయితే దాదాపు మనం ఒక వారం 10 రోజుల్లో మనం దాన్ని కంప్లీట్గా వాడేసేయాలండి. లేకపోతే దాంట్లో మనకు ఈ యొక్క బూజు పట్టి పశుగ్రాసం యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పశుగ్రాసాన్ని ఈ బేల్స్ రూపంలో కూడా మనకు వాడుకోవడం జరుగుతుంది. ఇవి కూడా మనకు 350 నుండి 700 కేజీల వరకు మనకు బేల్స్ డిఫరెంట్ సైజెస్లో మనకు లభ్యమవుతున్నాయి. అదేవిధంగా మనకు చాలామంది కంపెనీస్ కూడా మనకు ప్రైవేట్ కంపెనీస్ రిలయన్స్ వారు కూడా మనకు ఈ సైలేజ్ బేల్స్ని మార్కెట్లో సప్లై చేయడం జరుగుతుంది. వాటిని కూడా చాలామంది రైతు సోదరులు వాడుకుంటున్నారు.